విభాండకుడి కంట పడ్డారనుకోండి, ఇంకేమైనా ఉందా? పరమ ప్రమాదం కొడుకుని తీసుకెళ్ళడానికి వచ్చారని తెలిస్తే. అందుకని విభాండకుడు అరణ్యంలోకి వెళ్ళిపోయి పళ్ళు తేవడానికి వెళ్ళిపోయేటంత వరకు ప్రశాంతంగా కూర్చున్నారు. కూర్చుని ఆ ఋష్యశృంగుని కొరకు పంపాడు కదూ, ఆ వేశ్యలలో ఒక ఆమె మునికుమారుడు ఎలా ఉంటాడో అలా అలంకారం చేసుకుని వచ్చింది. ఎందుకని? కేవల స్త్రీగా వచ్చిందనుకోండి, ఆయన అయోమయాన్ని పొందుతాడు. అసలు ఏమిటి ఇలా ఉంది సృష్టిలో, ఇదేమిటని ఆవిడ్ని అడుగుతాడు. ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు చెప్పడం ఆకర్షించడం కష్టం అవుతుంది. అందుకని మునికుమారుడి వేషమే వేసి ఆమె వెళ్ళింది. ఆయనకేం తెలుసు? ఆయనకేం తెలియదు. తనలా ఉందేమిటి అనుకున్నాడు. బహుశः ఇలా కూడా ఉంటారులా ఉంది, నాలాగే తిరుగుతూ ఉంటారులా ఉంది కొంతమంది మునికుమారులు. అంటే ఓహో, సృష్టిలో నేను నా తండ్రే కాదు, నాలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట మునిబాలకులు అనుకున్నాడు. అప్పటి వరకు అసలు ఆయనకి తెలియదు. అందుకని ఆయన వచ్చినది వేశ్య, స్త్రీ అన్న విషయం ఆయనకి స్త్రీయే తెలియని వాడికి వేశ్య కాబట్టి ఆయనకి తెలియదు. అది నన్నయ్య గారి పద్యరచనలో పరకాయ ప్రవేశం. కాబట్టి ఋష్యశృంగుడు అన్నాడు ఆవిడ్ని చూసి. ఆవిడ వచ్చి నించుంది కుటీరం ముందు. ఎందుండి వచ్చిది ఋషికుమారా, ఎక్కడి నుంచి వచ్చావు అమ్మాయి అనలేదు. ఆయన చూసి ఓ ఋషికుమారుడా ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడంటే, అసలు అటువంటి వ్యక్తి ఈ సృష్టిలో ఉంటాడని మీరు ఊహించలేరు. అంతటి మహాతపశక్తి సంపన్నుడు, అంతటి బ్రహ్మతేజో దురంధరుడు ఋష్యశృంగుడు అంటే. ఇందుండి వచ్చి ఋషికుమార ఏనెన్నడూ ఇట్టి సుందరాకారు మునిసుతునే తొల్లి చూచి ఎరుంగా ఇందుండు మీవని కృష్ణ మృగ చర్మ కృత కుశాసనమునందుండగా పనిచే ఋషియను బుద్ధిన తన్వి ప్రీతి. ఋషి అనుకుని ఆ తన్వి ప్రీతి, ఆమె స్త్రీ ఏదో తెలియని ప్రీతి అంకురించింది. అది సృష్టి రహస్యం. కాబట్టి ఏదో తెలియని ప్రీతి అంకురించిన కారణం చేత నేను నీలా అందంగా ఉండే మునికుమారుణ్ణి చూడలేదే అన్నాడు. అని ఇందుండు మీవని, ఇక్కడే ఉండు నువ్వు అన్నాడంటే కాసేపు ఆయన ఉంటే బాగుండు అనిపించింది ఆయన మనసుకి. అది సృష్టిలో ఉన్నటువంటి రహస్యాన్ని అద్భుత ప్రచోదనం చేయించాడు. ఇంద్రియముల యొక్క వ్యగ్రత బయటికి వ్యక్తమైంది. ఇప్పుడు పేరుకున్న నెయ్యి పక్కకు అగ్నిహోత్రం చేరింది అని దాని అర్థం. అంతకన్నా సభల్లో ఓహో విడమిర్చి ఏం ప్రసంగాలు అక్కర్లేదు. కాబట్టి కృష్ణ మృగచర్మ కృత కుశాసనమునందుండగా పరచే, నల్లని కృష్ణజింక యొక్క చర్మంతో చేయబడినటువంటి దర్భాసనాన్ని వేశాడంటే ఆయన మనస్సు యందు ఏ కల్మషము లేదు. ఆయన మునికుమారుడు అనుకుని వేశాడు. కానీ ఏమిటి చాలా అందంగా ఉన్నాడు ఏమిటి అనుకున్నాడు. ఆ వచ్చినటువంటి ఆవిడ వేశ్య కదూ, ఆవిడ నాకు కొన్ని విద్యలు వచ్చు, నీకు నేను చూపిస్తాను ఆ విద్యలు, చూడు మునికుమారా అంది. తప్పకుండా, ఏమొచ్చు అన్నాడు. ముని ముందుట కందుక నర్తన మృదుగీతముల యందు తన కౌశల మెల్లను చూపి విరచితాలింగనయై మునిపతికి ముదము గావించమదిన్. ఆయనకప్పటి వరకు పాట అంటే ఏమిటో తెలియదు. పాట సన్యాసులు వినరు, అదో లక్షణం. ఎందుకు వినరో తెలుసా? ఒకవేళ విన్నా కూడా దాని మీద దృష్టి లేకుండా వింటారు. కారణం ఏమంటే అది గంధర్వులది కదా సంగీతం. సంగీతానికి ఒక లక్షణం ఉంది, అది అదే పనిగా వినేటట్టుగా చేస్తుంది. ఇంకా ఇంకా విందామనిపిస్తుంది. ఇంకా ఇంకా విందామంటే అనుష్ఠానం నాశనం అయిపోతుంది, వైరాగ్యం పోతుంది, కోరిక పుడుతుంది అది విందామని. అందుకని వినరు. వింటారు ఎలా? అనుషంగికంగా. ఎప్పుడైనా ఏదో భగవత్ సంకీర్తన వినపడింది అనుకోండి, పెద్ద అపేక్ష లేకుండా వింటారు, మళ్ళీ వినాలనే భ్రాంతి లేకుండా వింటారు. అంత జాగ్రత్తగా ఉంటుంది సన్యాసాశ్రమం అంటే. కాబట్టి ఆయన ఎప్పుడూ పాట వినలేదు. పాట వింటే మనస్సుకి రంజకత్వము దాని లక్షణం, అది ఉల్లాసం కలిగేటట్టు చేస్తుంది. అందుకని వాళ్ళ నాన్నగారు ఎప్పుడూ పాట పాడలేదు, ఆయన దగ్గర పాడేవాడు లేడు. అందుకని ఆయన ఎప్పుడూ పాట వినలేదు. ఈమె పాట పాడింది మొట్టమొదటిసారి. పాట పాడి నృత్యం చేసింది.
ఆయనకి చాలా విచిత్రంగా ఉంది. ఏమిటి ఇవన్నీ అంటే మనస్సుని ఆకర్షించే వాటిని ప్రదర్శిస్తోంది. మృదుగీతముల యందు అదేదో భయంకరమైన నర్తన చేయలేదు. అతి మృదువుగా ఉండేటటువంటివి మనోరంజకత్వమునకు కారణమైనటువంటి మృదువైన సంగీత నృత్యములను ఆవిష్కరించి తన కౌశలమెల్లను చూపి ఆమెకి ఉన్నటువంటి కౌశలాన్నంతటినీ కూడా చూపించింది. కౌశలము అన్న మాటకి కేవలము నేర్పరితనము అని అనుకోకూడదు. కౌశలము అన్న మాట నేర్పరితనము అన్న మాటకి దగ్గరగా ఉండేది కాదు. ఎందుచేత అంటే పరమశ్రద్ధతో చేస్తేనే కౌశలం అంటారు. అంటే కౌశలం ఎప్పుడు నేర్పుతారంటే గురువు దర్భ కోసేటప్పుడు నేర్పుతాడు. దర్భలు కోసేటప్పుడు పీకకూడదు. కొమ్మ విరిచారనుకోండి మళ్ళీ కొమ్మ పుడుతుంది. అందుకే శాఖాభంజనము దోషం కాదు, చెట్టుని మొదలంట పెరకడం దోషం. అందుకే అశోకవనంలో చెట్టు కొమ్మలు విరుస్తారు తప్ప చెట్లు పీకరు హనుమ. చెట్లు పీకడం పాపం. చెట్టు కొమ్మలు విరిచారనుకోండి మళ్ళీ కొమ్మలు వేస్తాయి. అంటే ఇక కొమ్మలు వేయడానికి వీలు లేదంత విరిచేసి నాకు పాపం లేదండి అనకూడదు. కాబట్టి ఇప్పుడు ఆవిడేం చేసిందంటే కౌశలంతో చేసింది. కౌశలం అంటే కుశ, దర్భని కొయ్యడం నేర్పుతాడు. దర్భని కోసేటప్పుడు ఎంత కొయ్యాలో అంతే కొయ్యాలి. అది మేకులా నిలబడి అవతల నుంచి వచ్చేవాడు కాలు పడితే తెగిపోయేటట్టు కొయ్యకూడదు, మళ్ళీ పెరిగేటట్టు కొయ్యాలి. అది మనకి పనికి రాదు ఆ దర్భ అనుకుంటే దాన్ని కొయ్యకూడదు. కోసి తెచ్చి మళ్ళీ పారాయకూడదు, అసలు కొయ్యకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒడుపుగా పట్టుకుని కోస్తారు. అది కౌశలం అంటారు. అంటే తదేక దృష్టితో చేసే పని ఆమె అంత జాగ్రత్తగా చేసింది. ఎందుకని ఎక్కడైనా ఋష్యశృంగుడి యొక్క రంజకత్వంలో చిన్న విసుగొచ్చి నా పనికి దడ్డొచ్చిందనుకో. ఎందుకని అగ్నికార్యం ఆలస్యం అయిపోయింది, అప్పటికి కాలం దాటిపోయింది. ఆయన చేయలేదు అగ్నికార్యం, ఉండిపోయాడు అలా. అగ్నిని వేల్చలేదు ఆ రోజున. ఆయనకి అగ్నిని వేల్చడం గుర్తొచ్చి ఇది మరిచిపోయేటట్టు ఇలా ఎందుకు చేసింది అని చూశాడు అనుకోండి, తెలిసిపోతుంది ఆయనకి. ఆయన తపశ్శక్తి అటువంటిది. తెలిసిందా ఆయనే కన్నెర్ర చేసి చూస్తే బూది కుప్ప మిగులుతుంది. అందుకని అది అగ్నిహోత్రంతో చెలగాటం. అందుకని ప్రాణం పెట్టి చేసింది. దీన్ని కౌశలమొప్పన్, కౌశలమొప్పేటట్టుగా జాగ్రత్తగా ఆమె పాట పాడి నృత్యం చేసి మధ్య మధ్యలో అందులోనే అది అంతర్భాగం అన్నట్టుగా వచ్చి ఋష్యశృంగుణ్ణి కౌగిలించుకుని విడిచిపెడుతూ నృత్యం చేస్తోంది. మునిపతికి ముదము గావించమదిన్. మునిపతి అంటే మునులలో చాలా గొప్పవాడైనటువంటి ఆ ఋష్యశృంగుడి యొక్క మనస్సుకి ఆహ్లాదం కల్పిస్తే ఆమె కొన్ని మంచి సుగంధభరితములైనటువంటి పుష్పములను తెచ్చి ఆ పుష్పములకి ఇచ్చేటప్పుడు కింద పడిపోతే తుమ్మెదలు బోలెడన్ని వచ్చి ఆ పువ్వుల మీద వాలి ఉన్నటువంటి పువ్వుల్ని ఏరడంలో బహుసోయగంగా వంగి ఏరుతున్నట్లుగా నటించి ఆ పువ్వులు ఏరి ఈయనకిచ్చింది. ఈయన ఏవో తన దగ్గర ఉన్న పళ్ళు తెచ్చి తినమని ఇచ్చాడు. ఆవిడ కొన్ని తినుబండారములు తెచ్చిచ్చింది. ఆవిడంది, నేను నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను. ఎప్పుడో తెలుసా? నువ్వు కూడా మా ఆశ్రమానికి వస్తావా? మేము ఇక్కడ దగ్గరలో ఆశ్రమంలో ఉంటాం. మునికుమారుడని కదా అనుకుంటున్నాడు. నువ్వు వస్తానంటే అప్పుడు నేను నీ ఆతిథ్యం తీసుకుంటాను. ఎందుకని? వస్తాను అన్నాడు అనుకోండి, ఇదే మా ఆశ్రమం అని అంగరాజ్యానికి తీసుకొస్తుంది. అంగరాజ్యంలో అడుగు పెడితే వానలు పడతాయి. ఆమె మాత్రమే తేగలదు. అందుకని ఆయన అన్నాడు, తప్పకుండా వస్తాను. మాటిచ్చాడు. మాటిచ్చి ఆమెని కొంతసేపు తన దగ్గర ఉంచుకున్నాడు. ఆమె సంతోషంగా కాసేపు కాలం గడిపి ఆడింది, పాడింది. విభాండకుడు తిరిగి వస్తాడని తెలుసు. విభాండకుడి కంట పడకూడదు, వెళ్ళిపోయింది. మళ్ళీ కనపడతానులే మునికుమారా అంది, వెళ్ళిపోయింది. ఈయన అనుకుంటున్నాడు ఆ వచ్చినవాడు మునికుమారుడు అనుకుంటున్నాడు. ఆయన కూడా పురుషుడే అనుకుంటున్నాడు. ఋష్యశృంగుడు తండ్రి వచ్చాడు. తండ్రి వచ్చి ఆయన అన్నాడు, ఒరే ఏమిరా, ఈ పాటికి నువ్వు అగ్నికార్యం చెయ్యాలిగా, సమిధాదానం చెయ్యాలిగా, సమిధలు వెయ్యాలిగా. అసలు అగ్నిని వేల్చలేదే, ఇవాళ రగల్చలేదే, కాలం దాటిపోయిందే, ఇలా ఎప్పుడు చెయ్యవే, ఏం చేస్తూ ఉండిపోయావు? ఈ పువ్వులు ఏమిట్రా, ఇంత సుగంధభరితమైన పుష్పములు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ వంటకాలు ఎక్కడివి, పళ్ళు ఎక్కడివి, ఇవన్నీ ఎక్కడమని అడిగాడు.
శుద్ధమైన హృదయం ఉన్నవాడు ఋష్యశృంగుడు. ఆయనకేమి ఆ స్త్రీ పురుష వివక్ష తెలిసున్నవాడు కాడు. అందుకని ఆయన అన్నాడు, కాంచనవర్ణుండు కడురూపవంతుండు. ఋష్యశృంగుని యొక్క పవిత్రమైన హృదయాన్ని అర్థం చేసుకుంటూ మాత్రమే వినాలి పద్యాన్ని, తప్ప లేకి మనసులతో వినకూడదు. కాంచనవర్ణుండు కడురూపవంతుండు కమ్మని జడలతో ఘనములగుచు ననయంబు వట్రువలగు రెండు పిండంబులురమున విలసిల్లుచుండ నరుత వెలుగుచు జపమాల వ్రేలంగా నన్నువ నడుమున వడకంగా నడచునప్పుడు కలహంస కూజిత కలనాద మెసకనా పాలికి నీడొక్క బ్రహ్మచారి వచ్చిపోయే వాని వదనంబు వలన విల్వడు సుగంధి మధుర భాషితంబు పొలుపు వినగా సముదపుం స్కోకిలాలాపచారు వగుచు హృదయ సమ్మదముగా. ఎంత స్వచ్ఛంగా మాట్లాడాడో చూడండి, ఎంత పవిత్ర హృదయంతో మాట్లాడాడు. తండ్రితో అన్నాడు, నాన్నగారు నిజమే, నేను ఇవాళ అగ్నిని వేల్చలేదు, కాలం దాటిపోయింది. ఎందుకు అలా జరిగిందో తెలుసా నాన్నగారండి? మన ఆశ్రమానికి ఒక ఋషికుమారుడు వచ్చాడు. నేను ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయానండి ఆ ఋషికుమారుణ్ణి. నేను అటువంటి ఋషికుమారుణ్ణి చూడలేదు కదా ఎప్పుడు, అటువంటి ఎప్పుడు ఎవరిని చూడలేదు. ఆయన కాంచనవర్ణుండు కడురూపవంతుండు కమ్మని జడలతో ఘనములగుచు. నాన్నగారండి, బంగారు రంగులో ఉన్నాడండి ఆ ఋషికుమారుడు. మామూలుగా వీళ్ళవి జటలు కట్టేసి ఉంటాయి, ఎప్పుడు స్నానం చేసేయడమే తప్ప దానికేం తైల సంస్కారం ఉండదు, అట్టలు కట్టి ఉంటుంది, జటలు కట్టి. అతంది నాన్నగారు మంచి ఘనంగా ఒత్తుగా కొప్పేసుకుని ఉన్నాడండి చక్కగా. అదేమిటో కొప్పు చాలా తమాషాగా ఉంది నాన్నగారు, మనం వేసుకునే కొప్పులా లేదు. అనయంబు వట్రువలకు రెండు పిండంబులురమున విలసిల్లుచుండ. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నాన్నగారండి, గుండ్రపు రెండు మాంసపు ముద్దలు గుండెల మీద వేలాడుతున్నాయి నాన్నగారు ఋషికుమారుడికి. నరుత వెలుగుచు జపమాల వ్రేలంగా, జపమాల చేత్తో పట్టుకు తిప్పుతున్నాడండి. నన్నువ నడుమును వడకంగా, నడిచేటప్పుడు నడుము ఎంత సన్నగా ఉందంటే వణుకుతోందా అన్నట్టుగా ఉన్నాడండి. నడచునప్పుడు కలహంస కూజిత కలనాద మెసగనా పాలికి నేడొక్క బ్రహ్మచారి వచ్చిపోయే. అతను నడుస్తుంటే హంసలు నడుస్తున్నాయా అన్నట్టుగా ఉంది నాన్నగారు, అంత అందంగా నడుస్తున్నాడండి, మనలా నడవట్లేదు. వాని వదనంబు వలన వెల్వడు సుగంధి మధుర భాషితంబు పొలుచు వినగా సముద పుంస్కోకిలాలాపచారు వగుచు హృదయ సమ్మదముగా. ఆయన దగ్గరగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు నాన్నగారండి, నోట్లోంచి ఏదో మధురమైన వాసన వచ్చిందండి అన్నాడు. తాంబూలం వేసుకున్నది ఆయనకి తెలియదు, బ్రహ్మచారి తాంబూలం తెలియదు, ఏదో మధురమైన వాసన వచ్చింది నాన్నగారండి. ఆయన మాట్లాడుతుంటే పుంస్కోకిల, మగకోకిల పాడుతోందా అన్నట్టుగా ఉంది నాన్నగారండోయ్. అంత మధురంగా మాట్లాడాడండోయ్. పాట పాడాడని చెప్పడం రాదు, మగకోయిల పాడినట్లుందండి, గండుకోయిల పాడినట్టు అని. బహుశः నన్నయ్య గారి భారత రచనలో ఋష్యశృంగుడిలో పరకాయ ప్రవేశం చేసి పరమ పవిత్రం, అగ్నిహోత్రం ఎంత పవిత్రంగా ఉంటుందో యజ్ఞవేదిలో, అంత పవిత్ర హృదయుడైనటువంటి ఋష్యశృంగుడి యొక్క నోటి నుంచి వచ్చిన పద్యాన్ని అంత పవిత్రంగాను రచన చెయ్యడం అంటే తెలుగు భాషకి పట్టాభిషేకం చేశారు నన్నయ్య భట్టారకుడు ఈ పద్యంలో. నన్నును కౌగలించుకొని నా వదనంబునకు నిజాస్యమాసన్నము చేసి యొక్క మృదు శబ్దము చేస మనోహరంబుగా ఎన్నడు వట్టి శబ్దము మునీశ్వరమున్ వినియే నిరుంగా. నై ఎన్నువ బ్రహ్మచారి ముఖమంబు రుహంబు సమంబు చూడగన్. నాన్నగారండి ఒక విచిత్రం జరిగింది నాన్నగారండి. నేను ఇలా నిలబడ్డానా నాన్నగారండి, నాకు ఈ పక్కకి నా చెక్కిలి దగ్గరికి వచ్చాడండి ఆ ఋషికుమారుడు. వచ్చి అతని ముఖంలోంచి ఏదో సువాసన వస్తుందండోయ్, అంటే అంగరాగములు అలదుకుంది. మంచి సువాసనలు వస్తున్న ముఖాన్ని దగ్గరగా తీసుకొచ్చింది. అతని ముఖంలో సువాసన నా నాసాపుటములకు సోకింది. ఏమిటి ఇతని ముక్కులోంచి సువాసన అని నేను అనుకుంటుండగా అతని పెదవులు నా బుగ్గకి చేరాయి. చేరినప్పుడు అదేదో శబ్దం వచ్చింది నాన్నగారు, నాకు ఆ శబ్దం ఏమిటో అర్థం కాలేదన్నాడు. ముద్దు పెట్టుకుంది. ముద్దన్న మాటని పద్యంలో వాడలేదు నన్నయ్య గారు. అది ఆయన కవిత్వానికి ఉన్న గొప్పతనం. ఎందుకని ఋష్యశృంగుడికి తెలియదు ముద్దు, ఋష్యశృంగుడికి తెలియని ముద్దు నన్నయ్య గారు వాడకూడదు.
కాబట్టి ఋష్యశృంగుడు ఎలా మాట్లాడాడో పరకాయ ప్రవేశం చేశాడు మహానుభావుడు, తెలుగు జాతి సాష్టాంగపడిపోవాలి. అంత అద్భుతమైన రచన చేశారు పద్యాన్ని. నన్నును కౌగలించుకొని నా వదనంబునకు నిజాస్యమాసన్నము చేసి ఒక్క మృదు శబ్దము చేసే మనోహరంబుగా. అది చాలా మృదువుగా ఉందండి ఆ శబ్దం, మనోహరంగా ఉందండో అన్నాడు తప్ప ఆ శబ్దము ముద్దన ఆయన అనలేకపోయాడు. ఎన్నడు వట్టి శబ్దము మునీశ్వరా మున్వినినే ఎరుంగా. అలాంటి శబ్దం నేను ఎప్పుడూ వినలేదు నాన్నగారండి ఇంతకుముందు అన్నాడు. ఎంత అగ్నిహోత్రం లాంటి మనసు! అసలు ఎక్కడున్నాడు అటువంటి ఋష్యశృంగుడు తక్క. అయ్యన్నువ బ్రహ్మచారి ముఖమంబురుహంబు సమంబు చూడగన్. నాన్నగారండి ఆ బ్రహ్మచారి ముఖం కాదండి, అదో పద్మం అలా ఉందండి అని. ఆ ఋషికుమారు కట్టిన చీరలు అతి మృదులములు విచిత్రములు మనోహారము వాని బృహత్కటి భారమునందొక్క కనక పట్టము వెలగన్. నాన్నగారండి మనం జింక చర్మం కట్టుకున్నాం కదా, ఆ మునికుమారుడు పంచ కట్టుకున్నాడు. అవి ఎంత మృదువుగా ఉందో నాన్నగారండి ఇలా పట్టుకుంటే. అంటే ఆయనకు అసలు అంత మెత్తటి బట్ట ఉంటుంది లోకంలో అని తెలియదు. పుట్టిన తాదిగా జింక చర్మంతోనే ఉన్నాడు. అంటే ఎంతటి ఊర్ధ్వరేతస్కుడో, ఎంతటి బ్రహ్మచర్యమునందు ఓలలాడేవాడో చూడండి. కాబట్టి నాన్నగారండి నేను ఇప్పుడు ఇటువంటి బట్ట చూడలేదు నాన్నగారండి అని. అవి విచిత్రములు మనోహారము వాని బృహత్కటి భారమునందొక్క కనక పట్టము వెలగన్. నాన్నగారండి ఈ మనం ఇలా గట్టిగా మౌంజి దర్భలతో తాడు కట్టుకుంటాం కదా, అతనేమిటి నాన్నగారండి బంగారం లాంటిది ఒక తోలు పట్ట అలా పెట్టుకున్నాడు ఏమిటండి అన్నాడు. అంటే వడ్డాణం, అది బంగారు వడ్డాణం పెట్టుకున్నది ఆడదని ఆయనకి తెలియదు. అదేమిటి మౌంజీ బదులు దర్భల త్రాటికి బదులుగా బంగారుతో చేయబడినటువంటి ఆభరణం ఏదో పెట్టుకున్నాడు నాన్నగారండి. అదేమిటో చాలా విచిత్రంగా ఉంది సుమండి. అది పెట్టుకుని పాదాలకి అందెలు లాంటివి ఏదో మోగుతున్నవి పెట్టుకున్నాడండి. పెట్టుకుని కింద పడ్డ పువ్వులు పళ్ళు తీయడానికి వంగి తీస్తున్నప్పుడు భలే చమత్కారంగా ఉన్నాడండి. అంటే ఆయన నోటి నుంచి చెప్పలేకపోతున్న రీతిలో ఆయన ఇంద్రియములు మాత్రము స్పందించే, అది కావాలి రోమపాదుడికి. అంటే ఇప్పుడు విజయం ఎవరిది? వేశ్యది. ఆమె సాధించింది కావాలనుకున్నది ఆయన మనసులోకి ప్రవేశించింది. అది ఏమిటో ఆయనకి తెలియకపోవచ్చు, కానీ మనసుని కదపగలిగిన రూపంగా ఆయనలోకి వెళ్ళింది. తన చేతి పుష్పములు జల్లిన అంతట చెదరి అవి అళిప్రకర నిషేవనమొప్పనున్నయవి. ఈ వనకుసుమములట్లు కావు వరగంధంబున్. నాన్నగారండి ఆమె పువ్వులు తెచ్చిందండి, మీరు పూజకు వాడుకోండి అని. అదిగో ఆ పువ్వులు చూడండి, వాటి నిండా తుమ్మెదలే. నాన్నగారు మనం కూడా పూజకి పువ్వులు వాడతాం కదా, వాటి మీద ఇప్పుడు తుమ్మెదలు వాలవు. విభాండకుడు తెల్లపోయాడు. ఆడది అని కానీ ముని ఎవరో కాంత అని కానీ అనలేదు, ముని కుమారుడు అన్నాడు. కాబట్టి విభాండకుడు కుమారుడు ఎవరో ముని కుమారుణ్ణి చూశాడు, ఇప్పటిదాకా ఎవరిని చూడలేదుగా, ఎవరో ముని కుమారుణ్ణి చూసి అబ్బాయి ఎంత బాగున్నాడు అనుకున్నాడు. అనుకుని ఎందుకైనా మంచిదని అనుమానం వచ్చి ఆయన అన్నాడు, ఉరే నాయన, తపస్సుని చెడగొట్టడానికి రాక్షసులు తిరుగుతూ ఉంటారు మాయావేషాల్లో. 2 ఎప్పుడూ భగవంతుని యందు మనస్సు నిలబెట్టాలనుకున్న మనబోంట్లు విశేషమైన సుగంధముతో కూడుకున్న పువ్వులను దగ్గర పెట్టుకోకూడదు. అది మనసుని ఆకర్షించి కదుపుతాయి. అది 5 ఇంద్రియములలో శబ్ద స్పర్శ రస రూప గంధములు 5 తన్మాత్రలు. గంధ తన్మాత్ర నాసాపుటాల్ని ఆకర్షిస్తుంది. ముక్కు కదిలితే క్రమంగా మనస్సు కదులుతుంది. అందుకని చాలా తక్కువ వాసన కలిగిన పువ్వుల్ని వాడాలి తప్ప మనం ఎక్కువ సువాసనలు కలిగిన పువ్వుల్ని వాడితే అది మనసుని ఇంకొక రకంగా కదుపుతుంది. కాబట్టి మనం ఇటువంటి పువ్వులు వాడకూడదు. నువ్వు ఎందుకు అంగీకరించావురా ఇవన్నీ? కానీ ఇక పైన జాగ్రత్తగా ఉండు సుమా, మునికుమారుడు వచ్చినప్పుడు అన్నాడు. అలాగే నాన్నగారండి అన్నాడు. ఇవి వాడకూడదన్నాడు కానీ తండ్రి వాడితో కలిసి తిరగవద్దు అనలేదుగా, ఆహ్వానించవద్దు అనలేదుగా, జాగ్రత్తగా ఉండన్నాడు. రాక్షసుడు కాకపోతే మునికుమారుడు అనుకున్నాడు ఋష్యశృంగుడు. నన్నయ్య గారు ఒక మాట అన్నారు, చనుదించి తరుణి మునినందను చిత్తంబునకు వైకృతము చేసే
విలాసినుల సహాలాప సహాసన సహయానములు బంధ సమములు కావే. బ్రహ్మచారులు ఉద్దేశించి చెప్పిన మాట. బ్రహ్మచర్యంలో ఉండేవాడు బహుజాగ్రత్తగా ఉండాలి. బ్రహ్మచారి వేదం చదువుకునేవాడు. చనుదించి కావాలని వచ్చినటువంటి ఆ కాంత ఇంత గొప్ప మహర్షి యొక్క మనసుని కదిపింది. విలాసినుల అంటే అందరూ ఆడవాళ్ళని ఉద్దేశించి చెప్పేటటువంటి మాట కాదు. తల్లులు పరమ పవిత్రమైనటువంటి చిరునవ్వు ఉన్నవాళ్ళు ఉంటారు. సీతమ్మ తల్లి ఉంటుంది, తల్లి కామాక్షి ఉంటుంది, జగన్మాత శ్రీలక్ష్మి ఉంటుంది, దమయంతి ఉంటుంది. అందరూ కాంతల్ని ఉద్దేశించి చెప్పేవి కావు మాటలు. విలాసినులు అంటే సోయగంగా చూసి ఆకర్షించే ప్రయత్నం చేసేవాళ్ళు అని, కొంచెం హీనమైన మనఃప్రవృత్తి కలిగిన వారు. విలాసినుల సహాలాప అటువంటి వాళ్లతో కలిసి నవ్వడం, సహాసన వాళ్లతో కలిసి కూర్చోవడం, సహయానములు వాళ్లతో కలిసి తిరగడం బంధ సమములు కావే. అవి చిట్ట చివరికి కూలదోసేటటువంటి బంధనములు కావా అన్నారు నన్నయ్య గారు. ఆ పద్యం నీతిగా మనసులో పెట్టుకుంటే చాలు, ఎవరికైనా ఉపయుక్తం. కాబట్టి కొంతకాలం అయింది, ఆ మునికుమారుడి వేషంలో ఉన్నటువంటి వేశ్య వస్తూ ఉండేది, వెడుతూ ఉండేది విభాండకుడు లేనప్పుడు. ఆమె పట్ల ప్రీతి చెందాడు ఋష్యశృంగుడు. ఆమె ఒకనాడందే ఆయన పురుషుడనే అనుకుంటున్నాడు ఋష్యశృంగుడు, ఆమె స్త్రీ అని. కానీ ఆమె యందు కామోద్రేకం కానీ ఆయనకేం లేవు. అదేమిటి విచిత్రంగా ఉన్నాడని మాత్రమే అనుకునేవాడు. ఒకనాడు ఆమె అంది, మా ఆశ్రమానికి రెండంది. ఈయన బయలుదేరాడు ఆశ్రమం కూడా చూద్దామని. అరణ్య మార్గంలో తీసుకెళ్ళి ఆమె రోమపాదుని యొక్క అంగదేశంలోకి ఎప్పుడైతే ఋష్యశృంగుడు అంగదేశంలో అడుగు పెట్టాడో దేవతలందరూ వచ్చేసారు. వచ్చేసి నల్లని మబ్బులు దొంతర్లుగా వచ్చి బ్రహ్మాండమైనటువంటి వర్షం పడిపోయింది. ఇప్పుడు వర్షం అయితే పడిపోయింది, తీసుకొచ్చినటువంటి ఋష్యశృంగుడిని వెనక్కి తీసుకెళ్ళి విడిచిపెట్టడం సామాన్యమా? ఎందుకు తీసుకొచ్చి ఇప్పుడు ఆయన రాజ్యంలోకి వచ్చాడంటే చాలామందిని చూశాడా లేదా? చాలామందిని, జానపదుల్ని, నరుల్ని, ఇంతమందిని చూశాడుగా. జంతువుల్ని, తల్లులు, తండ్రులు, కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మునిమనవలు, ఇంతమంది, గృహస్థు, ఆశ్రమాలు, బంధనాలు అన్నీ చూశాడు కదూ. మరి ఎలా విభాండకుడికి తెలిస్తే? అంటే నా కొడుకు తపశ్శక్తిని ఇలా వాడుకున్నావా అంటే? అందుకని చాలా తెలివైన వాడు రోమపాదుడు. కొంతకాలం పాటు ఒక ఉద్యానవనంలో గోశాలయందుంచి తరువాతి కాలమనందు తన అంతఃపురానికి తీసుకెళ్ళి తన యొక్క కుమార్తె అయినటువంటి శాంతాదేవినిచ్చి వివాహం చేశాడు. ఎప్పుడో అప్పుడు బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి గృహస్థాశ్రమంలోకి వెళ్ళవలసిందేగా. అందుకని శాంతాదేవినిచ్చి వివాహం చేశాడు. ఆ శాంతాదేవితో వివాహం చేసుకున్నాడు. ఎంతో సంతోషంగా అక్కడ ఉన్నాడు ఋష్యశృంగుడు. విభాండకుడు ఏమిరా కొడుకు కనపట్టలేదు అని చూశాడు. చూసి ఒక్కసారి దివ్య దృష్టితో చూస్తే ఆయనకి తెలిసింది అక్కడ ఉన్నాడని. ఆయన్ని వెతుక్కుంటూ వెడుతుంటే ఒక చోటికి వెళ్ళి అడిగేసరికి పెద్ద గోసంపద కనపడింది. ఇదంతా ఋష్యశృంగుడిదే, విభాండక మహర్షి నీ కుమారుడిదే అన్నారు. వీడు ప్రయోజకుడు అయ్యాడరా, గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు, తగిన ఇల్లాలు దొరికింది వీడికి, నాకు ఒక సమస్య తప్పింది, మంచి ఇల్లాలనే పొందాడని వెళ్ళి చాలా సంతోషించాడు. ఆ శాంతాదేవి యొక్క శీలాన్ని చూశాడు. ఇంత మంచి కోడలు రావడం కన్నా కావలసిందేముంది? కాబట్టి నా ఆశ్రమం తరించిందని వెళ్ళి తన కొడుకుని కోడల్ని కూడా ఆహ్వానించి ఇద్దరిని వెంట పెట్టుకుని తన ఆశ్రమ ప్రాంగణానికి చేరుకున్నాడు. తర్వాత ఋష్యశృంగునికి కుమారులు కలిగారు. ఆ విధంగా ఋష్యశృంగుని యొక్క రాక చేత వానలు పడ్డాయి. అంతటి మహాతపోశక్తి సంపన్నుడైనటువంటి ఋష్యశృంగుడు, ధర్మరాజా ఇదిగో ఇక్కడకొచ్చి స్నానం చేసి ఉన్నాడు, అందుకే ఈ సరోవరం ఆయన పేరు మీదుగా వచ్చింది. ఇప్పుడు నువ్వు విశ్వామిత్రుడున్న ఆశ్రమంలో ప్రవేశించి చక్కగా నమస్కారం చేసి ఆ పక్కన ఉన్న కౌశికీ నదిలో స్నానం చేసి, అదిగో ఋష్యశృంగ మహర్షి స్నానం చేసినటువంటి ఆ తటాకమునందు నువ్వు కూడా స్నానం చేయి. దాని చేత నువ్వు అపారమైనటువంటి ఈశ్వర కృపని పొందుతావని రోమశ మహర్షి ధర్మరాజు గారికి చెప్తే, ధర్మరాజు గారు ఆ తటాకముల యందు, ఆ నది యందు తటాకమునందు స్నానం చేశారు. తర్వాత వాళ్ళు అటుగా వెడుతుంటే ఒక నదీ తీరాన్ని వెంబడిస్తూ వెళ్ళిపోతే ఈశాన్య దిక్కుగా ఒక గొప్ప నది ఒకటి కనపడింది. దానికి వైతరిణి అని పేరు ఆ నదికి.
అక్కడికి తీసుకెళ్ళి రోమస మహర్షి ఒక మాట చెప్పారు. నువ్వు ఈ వైతరిణీ నదిలోకి ద్రౌపదీదేవితో నీ తమ్ముళ్లతో కలిసి దిగి చాలా జాగ్రత్తగా స్నానం చేయి. ఈ నదీ స్నానం చేసినప్పుడు చక్కగా పరమభక్తితో ఎవరు చేస్తారో వాళ్ళకి దేవతలందరి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి నువ్వు స్నానం చేయవలసింది అన్నారు. ఒక్కొక్క నది యొక్క శక్తి అలా ఉంటుంది. వెంటనే ధర్మరాజు గారు ఆ నదిలోకి దిగి స్నానం చేశాడు. స్నానం చేసి బయటికి వచ్చాడు. ముందు స్నానం చేసిన వాడు రోమశ మహర్షి, ధౌమ్యుడు, బ్రాహ్మణులు చేశారు, ధర్మరాజు గారు చేశాడు. చేసి వచ్చిన తర్వాత అడిగాడు రోమశ మహర్షి, చేశావా స్నానం? ఇప్పుడు నదీ స్నానం వల్ల నువ్వు తేజస్సు పొందావన్నాడు. ఆయన అన్నాడు, ధర్మరాజు గారు, నేను ఆ నదిలో స్నానం చేసి నిలబడినప్పుడు నాకు సమస్త లోకములు కనపడ్డాయి. వైఖానసులు చేస్తున్నటువంటి వేదనాదం నాకు వినపడింది అన్నాడు. వెంటనే రోమశ మహర్షి అన్నాడు, నువ్వు కారణజన్ముడివి, నువ్వు సామాన్యుడివి కావు, నువ్వు విశేషమైనటువంటి తేజస్సు కలిగిన వాడివి. అందుకే ఇక్కడికి 30,000 యోజనముల దూరంలో చేస్తుంటారు వైఖానసులు ఆ వేదనాదాన్ని. అది నీకు వినపడింది ఈ నదిలో నిలబడిన కారణం చేత. దానివల్లనే తెలుస్తోంది నువ్వు ఎంతటి తేజోమూర్తివో. అంత గొప్ప నది, అటువంటి స్నానం చేసి అటువంటి దర్శనాన్ని పొందావు. నీ వంటి వాడితో కలిసి యాత్రకి రావడం నా అదృష్టం. రావయా ధర్మరాజా అని రోమశ మహర్షి ఆయన్ని తీసుకుని వెడుతూ ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకెళ్ళి చెప్పారు. ఈ ప్రదేశంలో విశ్వకర్మ దక్షిణ భారతదేశం దక్షిణాన ఉన్నటువంటి అరణ్యములతో కొండలతో సహా భూమినంతటినీ కూడా ఒకానొకప్పుడు యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో ఋత్విక్కుగా ఉన్నటువంటి కశ్యప ప్రజాపతికి దానం చేసేశాడు. దానం చేస్తే ఈ దక్షిణ దిక్కున ఉన్న భూమంతా కశ్యప ప్రజాపతికి చెందింది. చెందితే భూమికి ఆగ్రహం కలిగింది. నేను కశ్యప ప్రజాపతికి చెందను, నేను ఆయన చేత స్వీకరింపబడనని ఆమె సముద్రంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే తనకి ధారపోయబడినటువంటి భూమి తనకి దక్కకుండా ఉండడం తనకి అవమానం కనుక కశ్యప ప్రజాపతి తపస్సు చేశారు భూదేవి గురించి. అనుగ్రహించినటువంటి భూదేవి మళ్ళీ సముద్రంలోంచి వేది రూపంలో పైకొచ్చింది. వేది అంటే హోమం చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి కుండం. వేది రూపంలో పైకొచ్చింది. ఓ ధర్మరాజా, ఈ వేది మీద నిలబడాలి. ఈ వేది మీద నిలబడినప్పుడు అగ్నిర్మిత్రోయోనిహి అని ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది. ఆ మంత్రం చెప్తూ నిలబడాలి. పరిశుద్ధ హృదయంతో ఎవరు వేది మీద నిలబడతారో వాళ్ళకి అపారమైనటువంటి బలం వస్తుంది. ఆ వేది మీద నించోడంలో దోషం వచ్చిందా అది సముద్రంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు పరమభక్తితో వేది మీదకి ఎక్కి నిలబడు అన్నాడు. ధర్మరాజు గారు మంత్రపఠనం చేస్తూ వేది మీదకి ఎక్కి కిందకి దిగాడు. అది సముద్రంలోకి కుంగలేదు. అంటే ధర్మరాజు గారు అపారమైనటువంటి తపశ్శక్తిని, అపారమైనటువంటి బలాన్ని పొందాడు దానివల్ల. అంటే రోమశ మహర్షి ధర్మరాజు గారు రేపొద్దున్న కురుక్షేత్ర సంగ్రామంలో ఎందరో మహితాత్ముల్ని తట్టుకుని యుద్ధం చేసి విజయాన్ని సంపాదించాలి. అంత పెద్ద విజయం సంపాదించి ఈ ధరణీ మండలానికి అంతటికీ సార్వభౌముడిగా పట్టాభిషేకం పొందాలి అంటే ఎంతమంది దేవతలు అనుగ్రహిస్తే ఆయనకు అటువంటి శక్తి కలుగుతుంది. అంతమంది దేవతలు అనుగ్రహించడానికి కావలసినంత పుణ్యబలం ఉండద్దు. అంత పెద్ద పుణ్యబలం రావడానికి అరణ్య పర్వాన్ని, వనపర్వాన్ని ఆరణ్య పర్వంగా మార్చి గురువులైనటువంటి వారు అనుగ్రహించి ధర్మరాజు గారిని ఎక్కడెక్కడికి తీసుకెళ్లి ఏ తీర్థముల యందు, ఏ నదుల యందు స్నానం చేయిస్తే ఎటువంటి ఫలితాన్ని పొందుతాడో, ఏ క్షేత్రములను తొక్కినంత మాత్రం చేత అటువంటి శక్తి పొందుతాడో అటువంటి వాటన్నిటికీ తీసుకెళ్ళి అటువంటి శక్తిని కట్టబెడుతున్నాడు. అది గురువుల యొక్క అనుగ్రహం.